ఒకవేళ ప్రమాణం చేసి దాన్ని భంగపరిచినట్లయితే దాని కఫారా ఏంటి? సూరే మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 89లో మీరు చేసే అర్థం లేని ప్రమాణాల గురించి అల్లా మిమ్మల్ని నిలదీయడు, కానీ మీరు పటిష్టపరిచినటువంటి ప్రమాణాల గురించి ఆయన తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీరు చేసిన ప్రమాణాలను ఎవరైతే భంగపరిచారో దానికి పరిహారం ఏమిటంటే మీరు ఇంట్లో తినేటటువంటి ఆహారమే 10 మందికి భోజనం పెట్టాలి. మీరు అది చేయనట్లయితే మీరు బట్టలు పెట్టాలి. మీరు అది కూడా చేయనట్లయితే ఒక బానిసనో బానిసరాలను విముక్తి చేయాలి. అది కూడా చేయనట్లయితే ముగ్గురికి పేదలకి మీరు భోజనం పెట్టాలి. కాబట్టి మీరు మీ ప్రమాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎవరికైనా మనం వాగ్దానం చేసేటప్పుడు, ప్రమాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన ప్రమాణం, మన వాగ్దానం గనక మనం అక్కడ భంగపరిచినట్లయితే తప్పనిసరిగా ఈ విధంగా కఫారా చెల్లించాల్సి ఉంటుంది.